హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థనతో ఈ యొక్క విజ్ఞాపన కూడికను ప్రారంభించుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఉన్నట్లు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములకును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వ సృష్టికి కారణభూతుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండివాడవు, సమస్తమును ఏలుచు పరిపాలించు ఉండే సర్వాధిపతి, సర్వాధికారి, అద్వితీయ సత్యనాథుడా, నీతి న్యాయములను జరిగించువాడా, పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, అతి శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవమునకు ఆధారమై ఉన్నటువంటి జీవమై ఉన్న ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ముందు నీ మందిరంలో చేరి విజ్ఞాపనలు చేసుకున్నటకును అనేకమైన అంశములను బట్టి నీ పాద సన్నిధిలో తండ్రి హృదయపూర్వకముగా, మనపూర్వకముగా, బాధతో, వేదనతో, మిక్కుటమైనటువంటి పట్టుదలతో నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యత కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, నీ ఎదుట ఉన్నాం ప్రభువా. నీ సన్నిధానములో ఉన్న స్థితిలో ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు. తండ్రి, మేము ఎంతమందిగా ఉన్నప్పటికీ కూడా నీవు మా మధ్యన ఉండేవాడవు ప్రభువా. నీవు మా ప్రార్థనలు ఆలకించేవాడు అయి ఉన్నావు. విశ్వాసత కలిగిన తండ్రివై ఉన్నావు. ఆపత్కాలములలో మమ్మల్ని విడిపించిన వాడవై ఉన్నావు. అనేకమైన వాటి నుంచి విడిపించి మమ్మల్ని స్వస్థపరిచి, బాగుపరిచి, ధైర్యపరిచి, బలపరిచి, నిలకడనిచ్చి, స్థిరత్వంనిచ్చి నిలబెట్టిన వాడు. నీ యొక్క రెక్కల మాటను భద్రపరుచున్నవాడు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, జరుగుతున్న ఈ కూడిక అంతటినీ ప్రభువా మమ్మను మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. సమయమును, స్థలమును అంతటినీ ఆధీనంలో ఉంచండి. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని ప్రార్థింప చేయండి. ప్రతి ఒక్కరి హృదయమును లేవనెత్తండి, బలపరచండి. సంపూర్ణమైన నీ చిత్తమును ఈ యొక్క ఉదయకాల సమయం ముందు జరిగించండి. ఎంతమందికి అయితే ప్రభు ఈ స్వరము, ఈ యొక్క మైక్ శబ్దం వినబడుతున్నదో ఆకర్షితులైన నీ సన్నిధానంలో ప్రార్థించడానికి రాగలడానికి మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. 2 పాటలు పాడి దేవుని నామమును మహింపరుద్దాం. మొదటిగా హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము.
అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను దేవుని స్తుతించెదము. బంద నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బంద నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజుకి జీవితమంత స్తోత్రం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజుకి జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజుకి జీవితమంత స్తోత్రం. కృపగల కరముతో పిలిచే దేవుడు, కృపగల కరముతో పిలిచే దేవుడు. ఆయనే నా బలం, దేనికి
భయపడన్, ఆయనే నా బలం. దేనికి భయపడన్. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజుకి జీవితమంత స్తోత్రం. అద్భుత దేవుడు, సకలాయుగములన్ అద్భుత దేవుడు, సకలాయుగములన్ యుద్ధ వీరుడు, నిత్యము జయించును. ఆయుధ వీరుడు నిత్యము జయించును. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజుకి జీవితమంత స్తోత్రం. విడువని దేవుడు, నమ్మకస్తుడు, విడువని దేవుడు, నిన్ను కాపాడున్, ఎన్నడు కొనుకాడు. నిన్ను కాపాడున్, ఎన్నడు కొనుకడు. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజుకి జీవితమంత స్తోత్రం. సత్యవంతుడు, కనికరా హృదయుడు, సత్యవంతుడు, కనికరా హృదయుడు, వాక్కును పంపగా స్వస్థత కలిగెను. వాక్కును పంపగా స్వస్థత కలిగెను. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం.
జీవమిచ్చిన యేసు రాజుకి జీవితమంత స్తోత్రం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజుకి జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా పాడుదాం, ఆనంద ధ్వనితో స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు వాక్యం ధ్యానం చేద్దాం. మహోన్నతుడవు మహాగణుడవు, వాక్యమై ఉన్నటువంటి వాక్యమే శరీరధారివై ఉండి ఈ లోకమునకు వచ్చి మా జీవితములను వెలుగుతోనూ వివేకముతోనూ జ్ఞానముతోనూ తెలివితోనూ నింపి ధైర్యముతో నడిపిస్తున్నటువంటి సత్యస్వరూపమైన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ముందు నీ పాద సన్నిధానంలో చేరి మొదటగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మరి యొక్క విజ్ఞాపన ప్రార్థన కూడిక సమయంలో తండ్రి, నీ వాక్యమును విని హృదయములు భద్రపరుచుకొని మరొకసారి మమ్మల్ని బలపరుచుకొని ఉజ్జీవపరుచుకొని నీ పాద సన్నిధానంలో ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రార్థించి వేడుకొనడానికి, విజ్ఞాపన చేసి మొరపెట్టుకోవడానికి మీరే సహాయం చేయమని యేసునామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి యొక్క విజ్ఞాపన ప్రార్థన కూడికకు చిన్న వాక్య భాగాన్ని మనం కొద్ది సమయం ధ్యానం చేసి మనము వాక్య ధ్యానంలో నుంచి ప్రార్థనలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అక్కడ ఇటు రీతిగా ఉన్నది, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము ధైర్యముతో సంతోషముతో ఆనందిస్తూ మరొకసారి సమాధానమును పొందుకునే గొప్ప అవకాశము, గొప్ప మాట ఏమిటనంటే, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మళ్ళా చెప్పండి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళా చదువుతున్నాను, మనమేమి అడిగినను. ఇక్కడ మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనకి సందేహం ఉంటే, అనుమానం ఉంటే, దొరుకుతుందా దొరకదా అన్న ఆలోచన కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా అది మన సమాధానాన్ని తీసివేస్తుంది. మనకి భయాన్ని, ఆందోళనను, అలాగే కంగారును పుట్టించి మనకున్న జీవితాన్ని నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఉదయకాలమున ఈ యొక్క ప్రార్థనా కూడికలో విజ్ఞాపన సమయంలో ప్రభు చెప్తున్నది ఏమిటనంటే, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. కాబట్టి ఎలా దొరుకుతుంది అనంటే గనక, ఆయనకున్న పేర్లలో ఒక పేరు దావీదు పెట్టుకున్న పేరు ఏమిటనంటే, దావీదు తన జీవిత అనుభవం ద్వారా పెట్టిన పేరు ఏమిటనంటే ప్రార్థన ఆలకించువాడా. చెప్పండి, ప్రార్థన ఆలకించువాడా. ఆయనకు ఒక పేరు పెట్టాడు, ఏమనంటే ప్రార్థన ఆలకించువాడు. అందుకనే ఆదాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు, అలాగే రేపటి దినముల కొరకు కూడా ఏ సమయంలో అయినా సరే మనము గనక దేవుని వైపు చూచి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎటువంటి దేవుడు అని అంటే, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా మాట్లాడటానికి సిద్ధమై ఉంటే, మాటలు వినటానికి, వాళ్ళు చెప్పే ఆలోచనలు కానీ, వాళ్ళు కోరుకునే కోరికలు కానీ, వాళ్ళ యొక్క ఉద్దేశాలు కానీ, సమస్తాన్ని కూడా వినటానికి ఒక మనిషి ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నా బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు అనుకుంటారు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. పోనీ నాకు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, లేదు నన్ను ధైర్యపరిచే వాళ్ళు లేరు, లేదంటే నా సమస్య ఎంతో చెప్పుకుంటే విని మరలా నాకు జవాబిచ్చేవాళ్ళు లేరు అని చాలాసార్లు ఒంటరితనమును, అంటే మనుషుల వల్ల మోసపోయో లేకపోతే మనుషుల వల్ల బాధ చెందో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ దినాన మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది, పురుకొలుపుకొని మనల్ని మనం బలపరుచుకొని సంతోషించవలసిన సమయం ఏమిటనంటే కనుక, ఆయన ప్రార్థన ఆలకించువాడుగా ఉన్నాడు. మనం ఏది అడిగినను ఆయన ఆలకిస్తాడు. ఆయన దగ్గర మనం ఏది అడుగుతామో అది ఆయన దగ్గర మనకు దొరుకుతుంది. కాబట్టి మనం వెతకవలసింది ఏమిటి అనంటే గనక, ప్రార్థనలో వెతకాలి. మనకు కావలసిన సమస్తాన్ని కూడా ప్రార్థనలోనే వెతకాలి. అందుకనే చిన్ననాటి నుంచి పిల్లలకి ఏం చేయాలి అని అంటే, ప్రార్థనలో వెతకడం నేర్పాలి. దేవునికి ప్రార్థన చేసి పొందుకోవడము, ప్రార్థన చేసి దేవుని యొక్క అనుమతితో ఇచ్చిన దాన్ని అనుభవించడం నేర్పించాలి. అలా చేయకపోతే ఏమవుతుందని అంటే, ఈ లోకంలో ప్రతిదీ కూడా మంచిదే అన్నట్టుగా ఉంటుంది. ప్రతిదీ మంచిదిగానే ఉంటుంది, ప్రతిదీ శ్రేష్టమైనదిగానే ఉంటుంది. ఇది ఎందుకు చేయకూడదు, అదెందుకు చేయకూడదు అని చాలా రకాలైన ప్రశ్నలు వస్తాయి. కానీ ప్రతి ప్రశ్న దేవుని దగ్గర పెట్టి మనం ప్రార్థన చేస్తే, గిద్యోనులాగా మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రతి ప్రశ్నకు జవాబు వస్తుంది. ఎందుకు మా అమ్మ వద్దంటుంది, లేకపోతే ఎందుకు మా నాన్న ఇదే చేయమంటున్నాడు, లేకపోతే ఈ లోకము పెద్దలు ఎందుకు ఇలాగే ఉండమంటున్నారు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. గిద్యోను ప్రార్థన చేశాడు. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి గిద్యోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనేనా, నా వలన అవుతుందా, నేను నా కుటుంబంలో కానీ నా వంశంలో కానీ నేను చాలా చిన్నవాడిని, నా వలన అవుతుందా, దేవుడు మాకు తోడుగా ఉంటే నేనెందుకు ఈ చాటును కూర్చుండి నేను ఈ గోధుమలు దొల్లగొట్టుకుంటాను, ఇంత భయపడి బతకవలసిన పని ఏమిటి అని దేవుని అడిగినప్పుడు అతడు దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకున్నాడు. మన ఆదివారం కూడా ధ్యానం చేసి ఏమని, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ యొక్క స్పందన ఏమిటి. కాబట్టి నీ స్పందన ఏమిటని గిద్యోను అడిగినప్పుడు అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఇది దేవుడు మనల్ని దర్శించే సమయం. మరి ఈ రోజున అడిగి మనం ఏం పొందుకోవాలి? కావలసిన ప్రతి ఒక్క వాటిని మనం అడిగి పొందుకోవాలి, వెతకాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అంతేగాని ఏదో చెప్తారు, ఏదో పాడతాము, ఏదో నేర్పేర్లే అది నేర్చుకోవాలి, అలా ఉండాలి కాదు. దేవుని దగ్గర వెతుక్కోవాలి. మన అవసరతలు మనం వెతుక్కోవాలి, మన లోపాన్ని మనం వెతుక్కోవాలి, మన లోటును మనం భర్తీ చేసుకోవడానికి దేవుని వెతుక్కోవాలి. ఎందుకనంటే దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి శక్తి, బలము, ఆరోగ్యము, సకల విధములైన ఐశ్వర్యములు, అభివృద్ధి ఆయన సన్నిధానంలోనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి దొరుకును అని చెప్తూ ఉన్నారు. మనం ఎంత వెతకడానికి ఈరోజు వచ్చున్నాం? ఎంతగా వెతికి పొందుకోవడానికి వచ్చాం? వెతికేమో అని అంటే దొరకక్కర్లేదా? ఖచ్చితంగా దొరకాలి. ఖచ్చితంగా అది మన చేతుల్లో ఉండాలి, అది మన అనుభవంలో ఉండాలి. అలా లేదనుకోండి, మనం వెతకలేదని అర్థం. లేదు, వెతికినా దొరకలేదని అర్థం. వెతకకపోవడం ఒకటి, వెతికినా దొరకకపోవడం రెండవది. రెండిట్లోనూ ఏముంటుందని అంటే ఖాళీ ఉంటుంది. ఏముంటుంది? ఖాళీయే ఉంటుంది. కాబట్టి ప్రభు మనకి గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించువాడు మన కోసం నిలిచి ఉన్నాడు. మన కోసము దినమెల్లా చేతులు చాపే ఉంచుతూ ఉన్నాడు. ఆయన దినమెల్లా చేతులు చాపే ఉంచుతూ ఉన్నాడు. మీరు మీ సొంత ఇష్టాలతోనో లేకపోతే మీ సొంత ఆలోచనలతోనో వెళ్తున్నారేమో, నేనైతే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చేతులు చాపే ఉంచాను, రండి, నేను మిమ్మల్ని ఎత్తుకొని కౌగులించుకొని హత్తుకొని మీరు వెతికేది నా దగ్గర దొరుకుతుంది.
తండ్రి దగ్గర ఉన్నటువంటి చిన్న కుమారుడు ఈ లోకంలో ఏదో అనుభవించాలి, ఏదో సంపాదించాలని, ఏదో వెతకాలని ముందుకు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అయితే ఇలా అనొచ్చు, అంతా అయిపోయి బోడుగుండు అయిపోయిన తర్వాత ఆ గుండు కూడా పుండ్లు పట్టేసి అవమానంతో నిండి ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏమనుకున్నాడు? తండ్రి దగ్గర రావడానికి ముందుగా ఏమనుకున్నాడంటే, నా తండ్రి దగ్గర కనీసం పనోళ్ళకు కూడా భోజనం ఉంది, నాకైతే అది కూడా లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం అదైనా దొరుకుతుందేమో అనుకుని వచ్చాడు. తండ్రిని వెతికాడు, తండ్రి యొక్క ప్రేమను పొందుకున్నాడు, తండ్రి దగ్గర ఉన్న స్వేచ్ఛను పొందుకున్నాడు. తండ్రి దగ్గర మరలా స్వాతంత్రం వచ్చింది, తండ్రి దగ్గర మరలా తండ్రి ఇచ్చే అధికారాన్ని పొందుకున్నాడు. మనము అధికారం పోతే, స్వేచ్ఛ పోతే, మనం బలహీనమైపోతే, పిరికి వాళ్ళమైపోతే, నిరాశ ఎదురైతే ప్రభు చెప్తున్నాడు, మీరు వెతకండి, మీరు వెతికితే దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మనము, విజ్ఞాపన చేయడానికి వచ్చిన మనము ఏం చేయడానికి వచ్చాము? అడుగుడి మీకు ఇవ్వబడును, కాబట్టి అడగడానికి వచ్చాము అని అంటే గనక మనము పెద్దగా బొక్కబోర్లా పడినట్టే. దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనం వెతకాలి. వెతికిన వానికి ఏం చేయబడుతుంది? దొరుకును. వెదుకుడి మీకు దొరుకును. మూడోది ఏం చేయాలి? తట్టుడి. ఏం చేయాలి? తట్టాలి, అప్పుడు మీకు తీయబడును. యాకోబు ఏం చేశాడు? భయం వేసింది, ఆందోళన వచ్చింది, తట్టాడు, పెనుగులాడాడు అని ఉంది. అది తట్టడం. తనకి విడుదల వచ్చేంత వరకు కూడా ఆ రాత్రి జాముల సమయం అంతా కూడా, పూర్తి సమయం అంతా కూడా అతను ఏం చేస్తున్నాడంటే తడుతూనే ఉన్నాడు. దేవుడు అతన్ని తడతం కాదు, దేవుడు అతన్ని దర్శించారు, అతను తట్టుచూ ఉన్నాడు. అతని సమస్య తట్టడం. అడిగితే పోయేది కాదు, వెతికితే దొరికేది కాదు, తట్టితేనే అది పొందుకునేది. కాబట్టి ఈ రోజున మన సమస్య ఏంటో మనకు తెలుస్తుందా? మన వేదన ఏంటో మనకు తెలుస్తుందా? మన ఇబ్బంది ఏంటో మనకు తెలుస్తుందా? తెలిసిన వాళ్ళు ధన్యులని ప్రభు వాక్యం ద్వారా చెప్పాడు. ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై ఒకసారి చదవండి, 5వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం అనుకుంటా. ఒకసారి చదవండి. మత్తయి సువార్త, మళ్ళీ ఎక్కడైనా అడిగారు మీరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. పరలోక రాజ్యమే వారిదంట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏం చేయాలి? నా యొక్క దీనత్వాన్ని నేను తెలుసుకోవడమే గొప్ప ధన్యత. తెలుసుకుని ఏం చేయాలి? మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి దొరుకున్నట్లుగా ప్రార్థన చేయాలి, చేయండి, దొరుకున్నట్లుగా వెదకండి, దొరుకున్నట్లుగా తట్టండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనకు కొన్ని ద్వారాలు తీయబడాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాం. ప్రభు ప్రార్థన ఆలకించేవాడుగా సిద్ధమై ఉన్నాడు. మనం అడగడానికి వచ్చామా, వెతకడానికి వచ్చామా, తట్టడానికి వచ్చామా? ఈ 3 జరగాలి. విజ్ఞాపన ప్రార్థన సమయంలో ఈ 3 జరగాలి. అంటే అంత పట్టుదల కలిగి రావాలి, మనం అంత ఆసక్తి కలిగి రావాలి, అంత పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, దేవుడే నాకు జవాబునిచ్చేవాడన్న గ్రహింపు కలిగి రావాలి. అలా రాకపోతే కనుక ఖచ్చితంగా మనము ఈ లోకంలో ప్రభు పాద సన్నిధికి ఎన్నిసార్లు వచ్చినా సరే ఎప్పటిలాగా వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అయితే ఇక్కడ పూర్తి మాట ఏమిటనంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకునని చెప్పబడుతుంది. ఒక విషయం గమనించుకుంటే, దేవుని దగ్గర అన్నీ దొరకాలి అని అంటే గనక, అన్నీ దొరకాలి, అవన్నీ మనము వెతకాలి అని అంటే గనక, వెదికిన ప్రతిదీ దొరకాలి అని అంటే గనక ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వాళ్ళగా ఉండాలి.
దేవుని మాట వినేవాళ్ళుగా ఉండాలి. వినకుండా ఉంటే ఏమవుతుందనంటే లోకంలో ఉన్నంత చెత్తంతా తీసుకొచ్చి ప్రభువా నాకు ఇవ్వి అని అడుగుతాను. ఒకసారి ఒక తమ్ముడు అన్నాడు, ప్రార్థనకి ఎందుకు రావట్లేదు తమ్ముడు అని అడిగితే, దేవుడు నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేసింది నాకు ఇవ్వలేదు, అందుకే నేను రావట్లేదు అన్నాడు. ఏం అడిగావు, ఏం చేయలేదు, ఏమి ఇవ్వలేదు అని అడిగాను. క్రికెట్ మ్యాచ్ గెలవాలని అడిగాను, ఇండియా మరి ఆ రోజు ఎప్పుడో మరి తెలీదు, గెలవాలని అడిగాను, కానీ మ్యాచ్ ఓడిపోయింది. ఏమైంది? మ్యాచ్ ఓడిపోయింది, అందుకని నేను ప్రార్థనకు రాను అన్నాడు. ఇప్పుడు మ్యాచ్ గెలవకపోవడం ఎవరి చేతుల్లో ఉంటుంది? మొదట మన సామర్థ్యంలో ఉంటుంది. ఇప్పుడు వీధుల్లో ఆడేవాడు వెళ్ళి ఇంటర్నేషనల్గా ఆడితే ఏమైనా ఉంటుందా? ఒకసారి బాల్ విసిరితేనే తలకు కాలుకు గట్టిగా తగులుతుంది, గడగడ వణుక్కుని లోపలికి వచ్చేయడం. మరి ఆ రోజు ఏం జరిగిందో, మ్యాచ్ గెలవలేదంట. ఇప్పుడు గెలుపు ఓటములు ఎవరి చేతుల్లో ఉంటాయి? దేవుని చేతుల్లోనే ఉంటాయి. అయితే గెలుపు రావాలి, విజయం రావాలి అని అంటే కనుక అది ఖచ్చితంగా మనము దేవుడు ఏర్పరిచిన క్రమంలో వెళితేనే ఉంటుంది. క్రమశిక్షణకి బహుమానముగా దేవుడిచ్చేది, క్రమశిక్షణకు తగిన సామర్థ్యానికి బహుమానముగా ఇచ్చేదే విజయం. అంతేగాని క్రమము లేకుండా మనము దారి తప్పో లేదో ఏదైనా బలహీనత కలిగో మనం పోటీ పడ్డామనుకోండి, ఆ పోటీలో మనం ఏమవుతాం? ఖచ్చితంగా విఫలమవుతాం. అయితే ఆ రోజు అతను చెప్పిన మాటకి ఏమన్నాను, ప్రభు నేనేమన్నానంటే, తమ్ముడు అవసరమైంది అడుగు, నీకు కావలసింది అడుగు, ప్రభువు అది అవసరం అనుకుంటే ఆయన చిత్తమైతే, హల్లెలూయా, దేవుని చిత్తమైతే ఆయన ఇస్తాడు. అంతేగాని మనము ఇలా అడగకూడదు. ఒకవేళ అడిగినా సరే దేవుని చిత్తమైతే నాకు కావాలి, దేవుని చిత్తమైతే నేను పొందుకోవాలన్నట్టుగా ప్రార్థన చేయాలి. సరే, ఇక్కడ గమనించుకుంటే ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. అంటే ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే. ఒక ఆటగాడు అయితే ఏం చేయాలి? ఖచ్చితంగా అతను క్రమమైన శిక్షణ ఉండాలి. క్రమమైన శిక్షణతో సామర్థ్యం తెచ్చుకుని అక్కడ ఎదురయ్యేటటువంటి పలు రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఆడి జయించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం. ఏం చేస్తా ఉన్నాం? ఇష్టమైనవి చేయుచున్నాం. ఇప్పుడు ఆటగాడు తమ్ముడు చెప్పిన ఉదాహరణ అడిగినటువంటి మాటలు ఏముందనంటే, వాళ్ళు క్రమశిక్షణగా ఆడాలి, ఆడింది అక్కడ ఉన్న వాళ్ళు అందరికి కనబడాలి. అందరూ వరుస పెట్టి అవుట్ అయిపోతే ఎవడేం చేస్తాడు? సరిగా ఆడకపోతే ఏం చేస్తారు? ఆ సమయంలో లోపాన్ని కలిగి ఉంటే ఎవరేం చేయగలుగుతారు? కాబట్టి మనకు కూడా అదే చెప్తున్నాడు, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. కాబట్టి ఇష్టమైనవి చేస్తే పోనీ ఈ లోకంలో ఎవరైనా అధికారి ఏదైనా మనకు అన్నీ చేసి పెట్టేస్తాడా? చేయరు. మహా అయితే 1-2 చేస్తారు. మరి మిగిలినవన్నీ ఎలా చేయగలుగుతాము, ఎలా పొందుకోగలుగుతామనంటే దేవుని దగ్గర మాత్రమే మనం పొందుకోగలం. అయితే ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. మన ఆదివారం దినాన్ని కూడా చూసినటువంటి పరిస్థితులే. ఒకసారి అబ్రహాముతో దేవుడు 17వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుమని చెప్తా ఉన్నాడు. నిందారహితుడివై ఉండమని చెప్పిన తర్వాత అదే అధ్యాయంలో 23వ వచనంలో అతను ఏం చేస్తున్నాడనంటే, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఎంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. ఆ ప్రతి వానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే చేశాడు. హల్లెలూయా. చెప్పిన ప్రకారం చేశాడా చేయలేదా? చేశాడు. ఆజ్ఞను అతిక్రమించాడా లేకపోతే క్రమముగా నడిచాడా? క్రమముగా నడిచాడు. అక్కడున్న క్రమానికి ముందు మనం ఏమనుకోవాలంటే, వెంటనే క్రమమైన శిక్షణతో
క్రమమైనటువంటి నడతతోటి అతడు దేవునికి ఇష్టమైన దాన్ని చేశాడు. మరి ఈ రోజున వాక్యం చెప్పబడుతూ ఉంటుంది. అనేక మార్లు మనము క్రమముగా నడుచుకుని దేవుని సన్నిధికి వచ్చామా, లేకపోతే మనకు నచ్చినట్టుగా మనం ఉండి అప్పుడప్పుడు దేవుని గుర్తు చేసుకుని ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదని దేవుని సన్నిధికి వచ్చున్నామా? అయితే ప్రభు చెప్తున్నది ఏంటంటే, నేను ప్రార్థన ఆలకించడానికి సిద్ధమై ఉన్నాను, మీరు నా యొద్ద వెతకడానికి సిద్ధమై ఉండండి. నా యొద్దకు వచ్చి మీరు వెతకాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు కడుగుకోండి, మీ మార్గాన్ని శుభ్రపరుచుకోండి, మీ మార్గంలో ఉన్నటువంటి అనవసరమైన వాటిని తీసి పక్కన పడేసేయండి. నేను చెప్పినట్టుగా ఉండండి. నేను చెప్పినట్టుగా మీరు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ మనవని నేను ఆలకిస్తాను. 18వ అధ్యాయంలో అబ్రహాం వెతుకుతూ ఉన్నాడు. ఏం వెతికాడు? లోతు యొక్క విడుదల విమోచన కోసం వెతికాడు. ఆ విడుదల విమోచన ఏమైంది? దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? అబ్రహాం యొక్క వెతకడాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిని వెతుకుచూ ఉన్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిని వెతికి, ప్రభువా క్షమాపణ దయచేయి, క్షమించు, కాపాడు, రక్షించమని వేడుకుంటూ ఉన్నాడు. అతను వెతికాడు. అతని యొక్క తమ్ముని కొడుకు కుటుంబము రక్షించబడింది. ఎక్కడి నుంచి రక్షించబడింది? నాశనము మధ్య నుండి బయటకు తీసుకొచ్చి రక్షించబడ్డారు. అందుట్లోనే ఉంటే వాళ్ళు ఏమయ్యేవారు? చనిపోయేవాళ్ళు. చనిపోయేవాళ్ళు అన్న మాట అనకూడదు, నశించిపోయేవాళ్ళు, నాశనం అయిపోయేవాళ్ళు. కాబట్టి ఒకసారి గమనించుకోనండి, మనం ఏ సమయంలో దేవుని వెతుకుతామో, ఎంతగా దేవుని వెతుకుతామో, ఎంతగా దేవుడే నాకు ఆశ్రయం అనుకుని ఆయన వెతికి గోజాడతామో. అయితే గమనించుకోనండి, వెతికే క్రమంలో అబ్రహాము తన పనులు మానేసుకున్నాడా? మానేసుకోలేదు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు గోజాడాడు. మిగిలిన సమయము తన పని తను చూసుకున్నాడు. దేవుని వెతకడానికి సమయం కేటాయించుకోవాలి ప్రతిరోజు, ప్రతిదినం. అంతేగాని పనులన్నీ మానేసి ఇంటి దగ్గర కూర్చుని, 4 గోళ్ల మధ్యన కూర్చుని, లేదా మందిరంలో కూర్చుని నేను దేవుడు దేవుడు అయ్యా అయ్యా ప్రార్థన ఆలకించు ఆలకించు అంటే జపాలు చేస్తే దేవుడు ఆలకించడు. పదే పదే అడుగుకొనినంత మాత్రాన మనం పొందుకుంటాము అనేది ఒక కళ అది. కాబట్టి దేవుని వెతికే సమయము నీ జీవితంలో ఒక రోజులో ఎంతసేపు ఉంటుందని ఆలోచించండి. ఎంత సమయం ఉంటుందని ఆలోచించండి. సామాన్యమైన విశ్వాసి ఈ లోకంలో ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, కొంచెం పీస్ఫుల్గా దేవుని బిడ్డగా జీవించగలగాలి అని అంటే కనుక కనీసం 3 గంటలు దేవుని సన్నిధిలో ఉండగలగాలి. కనీసం 3 గంటలు. బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. అనుభవపూర్వకంగా చెప్పారు. అంత సమయం అవసరమవుతుంది. అంత సమయం దేవుని వెతుకుచూ ఉంటే ఆ వెతుకులాట మనల్ని మరింతగా బలోపేతం చేస్తుంది. చెప్పాను కదా, మనకి నిరాశ ఉంటే దిగజారిపోతాం, భయం ఉంటే ఆందోళన పడతాం, ఆలోచన లేదు, మనము పలు రకాలుగా అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాం. కానీ మనకి ఆశ ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉందని అంటే మనం నిమ్మలంగా జీవించవచ్చు. కాబట్టి ఈ రోజున ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యం ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి ఎంతగా దొరుకుతూ ఉన్నదని ప్రతిరోజు లెక్కేసుకోండి. ఇప్పుడు పని చేసేవాడు సాయంత్రం అయ్యేపాటికి ఏం చేస్తాడు? సాయంత్రానికి కూలి ఎంత వచ్చిందో లెక్క పెట్టుకుంటాడు. నెల జీతగాడైతే నెలంతటికి జీతం 1వ తారీఖున లేకపోతే నెలాఖరునో ఎంత జీతం వచ్చిందో లెక్క పెట్టుకుంటాడు. అవునా కాదా? మనం కష్టపడిన దానికి, మనం వెతికిన దానికి, మనం గోజాడిన దానికి మనకు వచ్చే జీతాన్ని మనం వెతుక్కుంటాం.
ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నన్ను మీరు అడిగితే నేను మీకు దొరుకుతాను, మీకు దయచేస్తాను. అయితే ఎన్ని అడిగి పొందుకుంటూ ఉన్నా అడిగి పొందుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఆలోచించండి. అందుకని కృతజ్ఞత ప్రార్థన చేయమంటే చాలామందికి అంశం ఉండదు. ఒక్కొక్కటి గుర్తు చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకోనని దేవుడు చేసిన దాన్ని బట్టి దేవుని స్తుతించడం అంటే అప్పుడు కూడా అడుగుతానే ఉంటారు, ప్రభువా నాకు అది దయచే, ప్రభువా నాకు అది దయచే, నాకు అది లేదు ఇది లేదు. కారణం ఏంటంటే ఇంటి దగ్గర ప్రార్థన చేయరేళ్ళు, ఇంటి దగ్గర దేవుని అడిగి పొందుకోరు. పోనీ అవి ఎప్పుడూ ఉండవు, మళ్ళీ మందిరంలోనే అన్నీ మొదలవుతాయి, మళ్ళీ అన్నీ అడుగుకోవడమే. కాబట్టి జాగ్రత్త పడదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును, అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి దొరుకుతుందా దొరకట్లేదా అనేది ఆలోచించండి. దొరకాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన దినమెల్లా మన కొరకు చేతులు చాపి ఉంచుతూ ఉన్నాడు, మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఏ క్షణమైనా సరే ఆయన మనం వెదికే దాన్ని ఇవ్వటానికి సమకూర్చిపెట్టాడు. అందుకనే చాలా కాల క్రితం నేను ఒక ఉదాహరణ ఒక ఆమెతో చెప్పినటువంటి సందర్భాన్ని మీతో పంచుకుంటాను. ఏమనంటే, ఒక ఆమె ఉందనట, ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వచ్చేదంట, మరి ముఖ్యంగా దేవుని మందిరానికి వచ్చేదంట. మందిరానికి వచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉండేదంట. ప్రతిరోజు ఒక సమయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేదంట. వచ్చి ప్రార్థన చేసుకునేదంట. ఆ ప్రార్థన సమయం అయిపోగానే టైం చూసుకుని వెళ్ళిపోయేదంట. ఒక భక్తురాలతో ప్రభువు చెప్పారు, ప్రతిరోజు ఆమె నా దగ్గరికి వస్తుంది, టైం చూసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఆమె కొరకు నేను ఏమి సిద్ధపరిచానో అదేది ఆమె వెతకదు, అదేమీ ఆమె తీసుకోదు. కానీ ప్రతిరోజు నా దగ్గరికి వస్తుంది, ప్రతిరోజు నా దగ్గర టైం చూసుకుని వెళ్తుంది. వచ్చే ఉపయోగం ఏముంది? పిల్లలు ఇప్పుడు దూరాన్ని చదువుకునే పిల్లలు, లేకపోతే దూరాన్ని పని చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? అన్నీ పెడతారు. అవేమి నేను నాకు వద్దని తినకుండా వెళ్ళిపోయామనుకోండి, తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంతసేపు ఉన్నా సరే తినలేదు ఏంటో అలాగే వెళ్ళిపోయారు, అలాగే ఉంటుంది. ఒక తండ్రిగా ఆయన కూడా భావించేది అదే. అందుకనే దినమెల్లా నా చేతులు చాపే ఉంచాను, మీరు కనీసం వచ్చి వెదికి ఏదైనా పొందుకుంటారేమోనని. ఆయన అన్నీ సిద్ధపరిచాడు. ఆయన నామమున మనం ఏది అడిగినను ఆయన మనకు దయచేస్తానని చెప్తాను. నాకు చాలాసార్లు ఏమనిపించేది అంటే, ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది, చాలామంది క్రైస్తవులే అడగరు, ఏం అడుగుతారో వాళ్ళకి తెలియదు. పక్కన అడుగుతున్నారు కాబట్టి నేను కూడా అడుగుతాం, అలా 1-2 పొందుకుంటారు. కానీ వెతికి దేవుని దగ్గర నుంచి పొందుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. నాకు పలానాది కావాలి, ఇది అవసరం ఉంది, నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, నాకు సహాయం చేయి అని దేవుని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి జాగ్రత్త పడదాం, ప్రభు సన్నిధానంలో జాగ్రత్త పడదాం. మనం ఏది అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును. అలా దొరకాలి అని అంటే కనుక మనం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనకి ఇష్టమైనవి చేయాలి. కాబట్టి అబ్రహాము చేశాడు, విజ్ఞాపన చేశాడు, పొందుకున్నాడు. ఇది విజ్ఞాపన సమయం. మనము వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేసే సమయం. మరి వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు నాశనంలో నుంచి వాళ్ళని రక్షించండి ప్రభువా, వాళ్ళని రక్షించండి, వీళ్ళని రక్షించమన్నప్పుడు దేవుడు మన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు, పరిచర్యలో ఉండేవాళ్ళు ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనుచు దేవునికి ఇష్టమైనవి చేస్తే నాశనం నుంచి నాశనం నుండి తప్పించబడతారు. అలా కాకుండా మనకి నచ్చినట్టుగా మనం ఉండి, చాలామంది తల్లులు చెప్పే ప్రార్థన అంశం అదే. ప్రార్థన చేస్తాను కానీ మా పిల్లోడు మా మాట వింటలే. ఎందుకంటే వీళ్ళు నిజముగా దేవుని ఇష్టాన్ని వీళ్ళు నెరవేర్చరు. చాలామంది తల్లిదండ్రులు నెరవేర్చరు. అందుకనే పిల్లలు నాశనంలో నుంచి రాలేరు. నాశనంలోనే ఉంటారా అని అంటే మన చుట్టూ ఉన్నది నాశనమే, చీకటే ఉంది. దానిలో మనం వెలుగు కలిగి జీవించాలి. మనం జీవిస్తూ మన పిల్లల్ని, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి.
కాబట్టి దేవుని వెతుకుదాము, శ్రద్ధగా వెతుకుదాము. ఆయన ఇష్టము, ఆయన ఆజ్ఞలు గైకొనుచు శ్రద్ధగా వెతికి ఆయనకి ఇష్టలుగా ఉందాము. ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి సమస్తమును పొందుకుందాం. ప్రభు మనందరికీ కూడా సహాయం చేయునుగాక. ఆమేన్. మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం, ప్రభుని వేడుకుందాం. మొదటిగా మోకరించి ప్రభు దగ్గర సరి చేసుకుంటూ ప్రార్థన చేయడానికి కూడా క్రమాన్ని మనము పాటించాలి. కాబట్టి ఆ క్రమాన్ని మరొకసారి మీతో చెబుతాను. చిన్న ప్రార్థన చేద్దాం. మొదటిగా వాక్యమును బట్టి పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఇచ్చిన ఈ మాటల కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క మమ్మలను ఆదరించేవి, మమ్మల్ని ధైర్యపరిచేవి, పొరుకొలిపేవి, మాకు ఆశను పుట్టించే మరొకసారి ఇచ్చిన ఈ మాటల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేది అడిగినాను ఖచ్చితంగా అది మీ దగ్గర దొరుకుతుందని చెప్తున్నాం. కనుక ప్రభువా, మా యొక్క లోటును లోపములను తెలుసుకుని గ్రహించుకోగలిగే కృపను దయచేయండి. అబ్రహాము నీవు చెప్పినట్లుగా తను తాను సరిచేసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి లోబడ్డాడు. ప్రభువా, వెను వెంటనే తను తాను సరి చేసుకున్నాడు. ఖచ్చితమైనటువంటి బహుమానమును, ఖచ్చితమైనటువంటి విడుదలను అతను పొందుకున్నాడు. అతని ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నువ్వు గొప్ప విడుదలను కూడా దయచేశావు. అట్టి స్థితిని మా అందరికీ మీరే దయచేయమని ప్రభు ఇప్పుడు నీ బిడ్డలు ప్రార్థనిస్తూ ఉండగా మీరే కృపను చూపి నడిపించమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా దేవుని స్తుతించండి. రెండవదిగా ఆయన రాజ్యం గురించి ప్రార్థన చేయండి. అయితే ఆయన రాజ్యం గురించి ప్రార్థన చేసేటప్పుడు మొదట మన సంఘము గురించి, పరిచర్య గురించి, మనం ఉన్న ప్రాంతము, ఆ తర్వాత మన రాష్ట్రము, మన దేశం, తర్వాత ప్రపంచం అంతటి గురించి. ఇది క్రమం. కాబట్టి మనం చుట్టూ మొదలుపెట్టి కాదు, మొదట మన దగ్గర ఉన్నదాన్ని, మన దగ్గర ఉన్న సేవకులు, మన దగ్గర ఉన్న పరిచర్య, మన దగ్గర ఉన్న విశ్వాసులు, ఇంకను పరిచర్య చేయవలసిన విధానము, అయ్యా మాకు నేర్పించండి, అయ్యా మమ్మల్ని బలపరచండి, ఇగో పలానా వ్యక్తి ఇలా ఉన్నారు ప్రభువా బాగు చేయండి తండ్రి అని మన గురించి మనము మన దగ్గర ముందు ప్రార్థన చేసుకోవాలి. తరువాత ఒకదాని తర్వాత ఒకటి మనం పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. కాబట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మనమైతే కనుక ఏలూరు ప్రాంతంలో ఉన్నాం. ఏలూరు ప్రాంతంలో ఈ యొక్క 50 డివిజన్లో ఈ పరిచర్య విస్తరించాలి. పరిచర్య విస్తరించబడాలి. అయ్యా నీ పరిచర్య విస్తరించబడాలి. బలమైన కార్యములు జరిగించండి. బలమైనటువంటి ఆరాధనలు మీరు జరిగించండి అని ప్రార్థన చేయండి. బలమైన వాక్య సందేశాలు వినిపించమని ప్రార్థన చేయండి. ఇదిగో నీ సేవకుని ద్వారా తండ్రి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు ఈ కూడికల ద్వారా జరిగించండి. కూడికలు మరలా ఏర్పాటు చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. అలాగే సండే స్కూల్, కొత్తపేటలో సండే స్కూల్ చిన్నపిల్లల సంఘము, ఆ చిన్నపిల్లల సంఘము, వారి కుటుంబ సభ్యులు అక్కడ చేయవలసిన పరిచర్య గురించి ప్రభువా నీవు ఆలోచన ఇచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి సంఘమును వర్ధిల్ల చేయండి ప్రభువా. అనేకమైన నూతన ఆత్మలు రప్పించండి తండ్రి, ఆకర్షించమని ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా నడిపించండి తండ్రి. అలాగే ప్రభువా ఈ యొక్క లైవ్ అన్నింటినీ కూడా ఇవ్వగలడానికి మాకు సామర్థ్యం ఇవ్వండి, సహాయం చేయమని ప్రార్థన చేయండి. ఇలా ఒక్కొక్క అంశాన్ని బట్టి మీరు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి బలంగా ప్రార్థన చేయండి. అంతేగాని ఏదో ప్రార్థన చేసాం 1-2 అంశాలు ఏదో అడగాలి కాబట్టి అడిగేమి కాదు. వెదకమని దేవుడు చెప్తూ ఉన్నాడు. వెదకాలి. తను అడుగు వారిని నిశ్చయముగా దయచేవాడు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. అయ్యా మీ దాసుడినైనా తండ్రి అల్పుడైన మీ దాసుడిని ప్రభా తండ్రి నూరు